అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ సృష్టిలో కోట్ల రకాల పూలున్నాయి, ఎన్నో అందమైన ఆకులున్నాయి. ఇన్ని ఉండగా శివుడికి బిల్వదళం, బిల్వపత్రం, బిల్వాకులు మాత్రమే ఎందుకు వేస్తారు? అన్ని దోసెడు నీళ్లు ఒక్క పత్రం సమర్పిస్తే చాలు శివాయ నమః అనుకుంటే అంటారు. ఎందుకంత? దేనికి ప్రతీక అని మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ కి ప్రతీక అని చెప్పొచ్చు. మనలో ఉన్న సాత్వ తమో రాజోగుణంకి ప్రతీక అని చెప్పొచ్చు. బాడీ, మైండ్, సోల్ కి ప్రతీక అని చెప్పొచ్చు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతం అని కూడా చెప్పొచ్చు. సో ఎంత బ్రహ్మాండంగా ప్రేయర్ చేస్తున్నాము అన్నదానికంటే కాస్త గంగాజలం ఆఫర్ చేసేసి ఆ బిల్వపత్రం ఇట్లా ఆఫర్ చేసి నమశివాయ అంటే చాలు. శివభక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క విషయం ఆలోచించారా? ఈ సృష్టిలో కోట్ల రకాల పూలున్నాయి, ఎన్నో సువాసనలు ఇచ్చే పూలున్నాయి, ఎన్నో అందమైన ఆకులున్నాయి. ఇన్ని ఉండగా శివుడికి బిల్వదళం, బిల్వపత్రం, బిల్వాకులు మాత్రమే ఎందుకు వేస్తారు? ఎందుకు శివుడు బిల్వదళాల్ని అంతగా ఇష్టపడతారు? అసలు ఈ బిల్వదళం వెనకాతలో ఉన్న రహస్యం ఏంటి? శాస్త్రం ఏం చెప్తా ఉంది? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. ఎస్, ప్రకృతిలో ఎన్నో రకాల పూలు, దళాలు, అసలు ప్రకృతియే మాతగా మనం కంపేర్ చేస్తూ ఉంటాం. ఆయన తలుచుకుంటే, ఆ శివయ్య తలుచుకుంటే ప్రకృతియే ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోతుంది. అలాంటిది బిల్వపత్రానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. అన్ని దోసెడు నీళ్లు ఒక్క పత్రం సమర్పిస్తే చాలు శివాయ నమః అనుకుంటే అంటారు. ఎందుకంత? Yes, I will try to decode about this sacred ritual. Okay. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Aim Hrim Shrim Shrimatre Namaha. Om Hrim Hrum Namah Shivaya. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, బిల్వదళం. దాని వెనకాతల చాలా రహస్యం ఉంది. శివ పురాణంలో, గరుడ పురాణంలో ఇట్లా డిఫరెంట్ స్క్రిప్చర్స్ లో డిఫరెంట్ విధంగా దీన్ని డిస్క్రైబ్ చేసున్నారు. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే మహాశివుడికి ఎందుకు ఇది మాత్రమే ఆఫర్ చేస్తాం, బిల్వం మాత్రం ఎందుకు ఆఫర్ చేస్తాం? దాని కొరకు ఒక శ్లోకం ఉంది, శ్లోకానికి ఒక అర్థం ఉంది. ఈ 3 లీవ్స్ ఉంటాయి. దేనికి ప్రతీక అని మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ కి ప్రతీక అని చెప్పొచ్చు. మనలో ఉన్న సాత్వ తమో రాజోగుణంకి ప్రతీక అని చెప్పొచ్చు. బాడీ, మైండ్, సోల్ కి ప్రతీక అని చెప్పొచ్చు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతం అని కూడా చెప్పొచ్చు. సో ఎంత బ్రహ్మాండంగా ప్రేయర్ చేస్తున్నాము అన్నదానికంటే మీరు స్టార్టింగ్ చెప్పినట్టు కాస్త గంగాజలం ఆఫర్ చేసేసి ఆ బిల్వపత్రం ఇట్లా ఆఫర్ చేసి నమశివాయ అంటే చాలు ఆయనకి దగ్గరగా వెళ్తాం. సో బిల్వపత్రానికి ఉన్న శక్తి అనంతమమోఘమమేకం. 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉందని. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక శక్తి ఉంది. అది 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది, ఏ ఎనర్జీ లేకపోతే బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతాం? మరి 100 మేకలు బలిస్తే ఏదైతే శక్తి ఉందో ఒక్క బూడిద గుమ్మడికాయ శక్తి ఉంది. ఏ శక్తి లేకపోతే పిల్లలకి దిష్టి తీసేటప్పుడు రాక్ సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏ శక్తి లేకపోతే అమావాస్యకి, పౌర్ణమికి సముద్రం ఎందుకు పొంగి పొర్లుతుంది? ఏ శక్తి లేకపోతే హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, ఎర్త్ వైర్ పెట్టేటప్పుడు బొగ్గుతో పాటు రాక్ సాల్ట్ ఎందుకు వాడతాం? లవంగానికి ఎందుకు అంత శక్తి ఉంది? యాలకులకు అంత శక్తి ఎందుకు ఉంది? బిర్యానీ ఆకు మీద చాలా రిచువల్స్ ఉన్నాయి, చాలా పరిహారాలు ఉన్నాయి. లవంగాల మీద, మిరియాల మీద, ఈవెన్ గార్లిక్, దాని మీద కూడా చాలా రిచువల్స్ ఎందుకు చేస్తాం? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నల్లదారానికి అంత శక్తి లేకపోతే ఆడవాళ్ళు ఎందుకు లెఫ్ట్ లెగ్ కి, మగవాళ్ళు ఎందుకు రైట్ లెగ్ కి సెట్ అయిన మంత్రాతో, సెట్ అయిన డే, సెట్ అయిన ముహూర్తం రోజు ఎందుకు నాక్ చేస్తారు, టై చేస్తారు? వై? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎందుకు? పసుపు కొమ్ములక సర్వమాంగళ్యం కదా, కుంకుమ కానీ పసుపు కానీ. వై? ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. ప్రతి దానికి ఒక శక్తి ఉంది. ఎందుకు గరికి విఘ్నేశ్వర స్వామి వారికి ఆఫర్ చేస్తాం? దానికి ఉన్న ఎనర్జీ కూడా అనంతం అమోఘమమేఘం. అలానే ఇన్ని ఉండగా, ఎన్నో సువాసనలు వెదజల్లు చేసే పువ్వులు ఉండగా కోట్లాది రకాల పువ్వులు ఉన్నాయి.
అందమైన ఆకులు ఉన్నాయి. వీటన్నిటిలో ఎందుకు ఆ బిల్వపత్రమే మహాశివుడికి ప్రతీక అని ఎన్నో స్క్రిప్చర్స్ అద్భుతంగా వివరించాయి, ఎన్నో పురాణాలు అద్భుతంగా వివరించాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈజీగా లభ్యమవుతుంది. ఆ వృక్షం మన గృహం దగ్గర కూడా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మంచి మనస్సుతో, సద్బుద్ధితో ఓం నమశివాయ అంటూ చాంటింగ్ చేస్తూ గంగాజలంతో మహాశివుడికి ఆఫర్ చేసి ఒక్క బిల్వపత్రం మనం ఆఫర్ చేయగలిగితే రివర్స్లో ఇట్లా 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 ఆఫర్ చేయాలి. ఏదైతే మధ్యలో ట్రయాంగిల్ షేప్లో సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇట్లా పట్టుకొని ఇట్లా మనం ఆఫర్ చేసి మహాశివుడికి ఆ ధూపం దీపం నైవేద్యం హారతి చూపించి ఆరాంసే కాసేపు అక్కడ కూర్చొని ఓం నమః శివాయ అంటూ చాంటింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఎనర్జీ. పంచాక్షరి మంత్రం అందరూ చెప్పకూడదు అలా అంటారు. అలా ఏమీ లేదమ్మా. అనంత సృష్టిలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏదైనా ఒక మంత్రం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మళ్ళీ అది డిఫరెంట్ స్టోరీ. అందరూ అన్ని మంత్రాలు చాంటింగ్ చేయకూడదు, బట్ అందరూ ఈక్వల్గా ఈక్విటీతో ఏదైనా మంత్రం చాంటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఉన్నది ఒకే ఒక్కటి శివ మహా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, పంచభూతాలకి సంకేతం. అది ఆరాంసే అందరం చేసుకోవచ్చు. అసలు ఓం నమ శివాయ వెనకాతలో ఉన్న కథ ఏంది అన్నది కూడా ఒక వీడియో విల్ ప్లాన్. సో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ 30 days కూడా పాసిబిలిటీ ఉంటే ఒక్క బిల్వపత్రం శివుడికి కంప్లీట్గా సబ్మిట్ అయ్యి సరెండర్ అయ్యి ఆయనకి అది ఆఫర్ చేసి గంగాజలం ఆఫర్ చేయండి. ఆయన చలించిపోతాడు. ఆయన అద్భుతంగా ప్రేమను మీ పైన వెదజల చేస్తాడు. కానీ మీరు ఎంత నైవేద్యం పెట్టారు, ఏమి నైవేద్యం పెట్టారు, ఏ దివ్య పంచామృతాలతో అభిషేకం చేశారు, ఎన్నిసార్లు మంత్రాలు చాంటింగ్ చేశారు అన్నదానికంటే పాజిటివ్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, లవబుల్గా ఉండండి. మహాకృష్ణుడిలాగా శ్రీకృష్ణుడిలాగా కూల్గా కామ్గా కంపోజ్డ్గా ఉంటూ పాజిటివ్గా ఉంటూ సత్యముతో ఉంటూ ఈ 30 days శివనామ స్మరణం చేసి చూడండి. ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్, బ్రాండ్ న్యూ లైఫ్ 110% మీరందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ వైబ్రెన్స్ వంశీ. ఈ శ్రావణ మాసం భగవంతుని మనందరికీ ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ మనమందరం పునర్జన్మ తీసుకోవచ్చు ఈ 30 days పవర్ఫుల్ టైంలో. సో ఈ 30 days కూడా శివునికి దగ్గర కావడానికి ప్రయత్నించండి. జీవితకాలం ఆయనే మీకు నడిపిస్తాడు. ఎస్, సో విన్నారు కదా, సృష్టి లయకారకుడైన ఏకబిల్వం శివార్పణం అని అనుకుంటే సరిపోతుంది. ప్రతిదీ వింటాడు, చూస్తూ ఉంటాడు, అంతే కదండి. వంశీ గారు, అలాగే రాబోయే క్లాసెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పి. సో రాబోయే క్లాసెస్ గురించి ఏదైనా? ష్యూర్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో అప్కమింగ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి August 16th నుండి ఉండబోతా ఉన్నాయి. August 16వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. ఓకే. మార్నింగ్ షార్ప్ 6 to మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days క్లాసెస్ కూడా ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతా ఉన్నాయి. ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ 7 days రికార్డింగ్స్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ 7 days ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతా ఉన్నాము అంటే అనంత బ్రహ్మాస్మి అని చెప్పి ఒక సపరేట్ ప్రోగ్రామ్ని మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ వారాహి నవరాత్రుల దీక్ష సమయంలో అమ్మవారికి దగ్గరగా వెళ్ళడంలో ద్వారా కొన్ని ఆలోచనలు వచ్చే దాన్ని మనం ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేయడం జరిగింది. దాని టాపిక్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి, అనంత సంపదని, సంకల్ప సిద్ధిని, దివ్య జీవిత నిర్మాణం కొరకు ఈ 7 days డిజైన్ చేయడం జరిగింది. అనంతం అంటే కంప్లీట్, హోల్. సో అనంత సంపదని మనం ఎలా ఆకర్షించాలి, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి, జన్మ నుండి కొనసాగుతున్న చెడు కర్మని ఎలా పటాపంచలు చేసుకోవాలి, మంచి కర్మని, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, మేజర్ సీక్రెట్స్ ఇక్కడ డిజైన్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా 7 రోజుల్లో డే 1 వచ్చేసి కర్మశుద్ధి. అంటే ఏదైతే కార్మిక్ ప్యాటర్న్ ఉందో దాన్ని క్లెన్జింగ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టేటట్టు ప్రాక్టికల్ గా కొన్ని లైవ్ లో చేయించబోతా ఉన్నాం. అది కంప్లీట్ గా డే 1 డిజైన్ చేయడం జరిగింది. అండ్ డే 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే సంకల్పంతోనే మొదలవుతుంది. ఎటువంటి పూజలైనా, వ్రతాలైనా, దీక్ష అయినా సరే ముందు సంకల్పం చెప్తాం, పరమేశ్వరి ప్రీత్యర్థం, రైట్? అలా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి,
దైవానికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వానికి దగ్గరగా వెళ్ళడానికి, లక్ష్మీదేవికి దగ్గరగా వెళ్ళడానికి, మన గృహంలోకి అష్టైశ్వర్యాల భోగభాగ్యాలు సిరి సంపదలు మన గృహంలోకి రావడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, ఆ సంకల్పం మనం ఎలా చెప్పాలి, దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు మొత్తం డే 2 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 3 వచ్చేసి ధనశక్తి మరియు లక్ష్మీ తత్వం. ధనశక్తిని మనం ఎలా పొందాలి, లక్ష్మీస్ ఎనర్జీ మన శరీరంలో యాక్టివేట్ అయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. సో శరీరంలో లక్ష్మీ తత్వం యాక్టివేషన్ అవ్వకుండా డబ్బుని ఆకర్షించలేము. సో ముఖ్యంగా డే 3 కంప్లీట్ మిలీనియర్ మేనిఫెస్టేషన్ టాపిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఆకర్షించడానికి, మనకి రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటాయి, అది ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి డబ్బుని ఎలా ఆకర్షించాలి, దానికి రిలేటెడ్ కొన్ని రహస్య పరిహారాలు కూడా డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే రహస్య పరిహారాలు, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ లక్ష్మీ ఎనర్జీని పొందడానికి మంత్రశక్తి ఏంటి, యంత్రశక్తి ఏంటి, తంత్రశక్తి ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా సులభంగా సునాయాసంగా వాళ్ళ హౌస్లో చేసుకునేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనీ మేనిఫెస్టేషన్ కొరకు డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 4 ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్, అంటే గాడ్స్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, విశ్వశక్తిని ఎలా అట్రాక్ట్ చేయాలి, గాడెస్ లక్ష్మీ ఎనర్జీని అట్రాక్ట్ ఎలా చేయాలి, అలా చేయాలంటే మనమేం విడిచిపెట్టాలి, మనం శరీరం నుండి ఏమి వదిలేయాలి, ఏమి పట్టుకోవాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి. చర్య, యూనో ఇంట్లో ధూపం ఆగ్రహపయామి, దీపం దర్శయామి, మహా నైవేద్యం సమర్పయామి అంటే ఏదో జపం చేసేసి డోర్స్ ఓపెన్ చేయకుండా బయటికి వెళ్లకుండా ఆరామ్సే డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేది మూర్ఖత్వం. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మేనిఫెస్టేషన్ అయినా చేయండి, ఎలాంటి సాధన అయినా చేయండి, ఎలాంటి పూజ అయినా చేయండి, ఎలాంటి యజ్ఞమైనా చేయండి, కానీ యాక్షన్ లేకుండా రిజల్ట్ రాదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. మనల్ని కర్మయోగులు అంటారు, హ్యూమన్స్ని, నరుల్ని కర్మయోగులు. కర్మ అంటే యాక్షన్, పని చేయకుండా ఏది సాధించలేము. ఎగ్జాక్ట్లీ. అలాంటి కార్యసిద్ధి ఎలా పొందాలి, విజయాన్ని ఆకర్షించే శక్తి ఎలా పొందాలి అన్నది డే 4, డే 5 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 6 వచ్చేసి అనంత సంపద మార్గాలు నిర్మాణం, అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫిజికల్లీ, మెంటల్, ఎమోషనల్లీ కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి మనం ఎలా రెడీగా ఉండాలి, ఏ విధంగా మనం యూనివర్స్కి ప్రేయర్ చేస్తే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఏ పూజ చేయాలి, ఏ సాధన చేయాలి, ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేయాలి, దానికి రిలేటెడ్ అయిన మంత్ర, తంత్ర, యంత్ర టెక్నిక్స్ కూడా ఆ రోజు రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, దాని కొరకు మాట్లాడబోతా ఉన్నాం. ఎవరైతే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో, కుబేరులు అవ్వాలనుకుంటున్నారో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఉన్నత శిఖరాలకు వెళ్తూ లోక కళ్యాణం కొరకు ఎన్నో యాక్షన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. ఏజ్తో సంబంధం లేకుండే, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండే, మీరు ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోండి, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి, లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీ జీవితంలో ఉన్న చెడు కర్మలకి ఫుల్ స్టాప్ పెట్టి బ్రాండ్ న్యూ డివైన్ గ్రేస్తో కలిగి ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. భగవంతుడి యొక్క పిల్లలం మనమందరం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించి ఏదో ఒక అవకాశం మనకిస్తూనే ఉంటాడు. కాకపోతే మనం కాస్త ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. మేబీ మీ ప్రేయర్స్ విని, మీరు చేసిన ప్రార్థనలు విని, మీరు చేసిన పూజా ఫలితమే, మీరు చేసిన పుణ్య కార్యక్రమానికి ఫలితమే ఈ అప్కమింగ్ అనంత బ్రహ్మాస్మి అన్న ప్రోగ్రామ్ మీ చౌట్లో పడడం, మీ కంటి ముందు కనిపించడం అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. నిజంగా లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, దైవశక్తికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. రాసిపెట్టి ఉంటే కలుద్దాం. 7 days కలవబోతా ఉన్నాం. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మీరు నేను వాళ్ళకి సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అతి త్వరలో కలుద్దాం.
ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. 100% భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీతో ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో విన్నారు కదా, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఈ 7 days క్లాస్లో మీరు పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మా టీం మీకోసమే వర్క్ చేస్తూ ఉంది. 24/7 వాళ్ళు మీకు అవైలబుల్లో ఉంటారు. సో వెంటనే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలండి. నమస్కారం.